రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని చెప్పింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అప్రమత్తం చేసింది సర్కార్. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజుల వర్షాలుంటాయని చెబుతున్నారు. ఇవాళ 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ముఖ్యంగా ఇటు మధ్య తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకి ఈరోజు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో కూడా చెదురుమదురుగా మోడరేట్ రైన్ ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నిటికీ ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి ఈ జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలో 3-4 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న అల్పపీడనం యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. ప్లస్ అది మనకి చాలా దూరంగా ఉన్నందున రేపు మనకి ప్రభావం తగ్గుతుంది. సో రేపు మన సిటీ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు, ఓన్లీ మన సౌత్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి భారీ వర్ష సూచన, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతానికి మనం భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి మరొక అల్పపీడనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలు వీటికి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మన సిటీ ప్రాంతంలో మోడరేట్ రైన్ ఉండే అవకాశం ఉంది. 26వ తారీఖు నాటికి ఆ 2వ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉన్నందున ప్రభావం మనకి ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రంలోని 31 జిల్లాలకి భారీ వర్ష సూచన, ఈ పశ్చిమాన ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా అతి భారీ వర్ష సూచన ఆరెంజ్ వార్నింగ్, అలాగే సెంట్రల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. 27వ తారీఖు నాటికి తీరాన్ని దాటి ఇంచుమించు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. సో అప్పుడు మనకి మళ్ళీ దక్షిణ తెలంగాణ మీద ప్రభావం తగ్గుతుంది. ఉత్తర తెలంగాణ మీద అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్, అలాగే సెంట్రల్ జిల్లాలకు కూడా ఎల్లో వార్నింగ్